హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి బుధవారం అండి, నిన్నటి వీడియో అనమాట. మార్నింగ్ అయితే అలా కొంచెం షూట్ చేశాను. మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందనేసి కొంచెం అలా షూట్ చేశాను. చూడండి 6 o'clock అయిందనమాట టైం వచ్చేసి. సో ఈ విధంగా ఉంది. కొంచెం మంచు అయితే తగ్గిందనమాట ఈరోజు, పర్లేదు. వచ్చేసారు కదా, ఈ విధంగా తెల్లారిపోయిందనమాట. సో ఇంకా లేచిన తర్వాత నేనైతే ఇంకా బ్రష్ చేసేసి ఇంకా నేనైతే ఇక్కడ బయట అయితే ఊడ్చేసుకుంటున్నాను ముందుగా. ఇంకా పిల్లలు అయితే లేవలేదనమాట. ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అవుతారనేసి నేను ఇంకా లోపు బయట అయితే ఊడ్చేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇంకా బయట అంతా కూడా ఊడ్చేసుకుంటున్నానండి. సో వీడియో అయితే ఈరోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా రెండు షూట్ చేశానండి. రెండు కూడా ఇందులోనే ఉన్నాయి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి. నేను ఇంకా ఇక్కడైతే బయట అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మాకు ఇంటి ముందే రోడ్డు ఉందన్నమాట. కొంచెము అలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే ఊడ్చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా టిఫిన్ అవన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఇంకా లోపల పని అయితే ఇంకా పిల్లలు మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాతనే చేసుకుంటానండి. ఇంకా అన్నీ అంటే చేసుకొని ఉంటే వాళ్ళకైతే టైం అయిపోతుంది అనేసి నేను ముందుగా ఇక్కడ పనులైతే కంప్లీట్ చేసుకొని ముందుగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా టిఫిన్స్ చేసేసి ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా లోపల ఉన్న పని మొత్తం ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకనేసి వాళ్ళు లేచేలోపు నేను ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా తర్వాత వాళ్ళని లేపించేస్తే ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అవుతారనేసి సో ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నీళ్ళు కూడా అన్నీ చల్లేసుకున్నాను. చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా లేసారనమాట. ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ కూడా ఆల్రెడీ చేసేసానండి. ఇంకా ఆల్రెడీ 8 o'clock అయిపోయిందనమాట టైం వచ్చేసి మనకు. ఇంకా పాపకైతే జడలు అయితే వేస్తున్నాను. ఇంకా జడలు వేసిన తర్వాతనే తింటానమ్మా నేను, ఫస్ట్ వేసే అంటుంది. ఇంకా ఫాస్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ 8 o'clock అయింది కదా. ఇంకా 8:45 కల్లా అక్కడ ఉండాలన్నమాట వాళ్ళు బస్ స్టాప్లో వచ్చేసి. అందుకనేసి ఇంకా తొందరగా వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసి మళ్ళీ ఇంకా వెళ్ళడానికి అయితే టైం పడుతుంది అనేసి ఇంకా జడలు వేయడానికి ఎంత లేదన్నా ఒక 10 minutes అయితే పడుతుందండి. ఇంకా 2 జడలు వేయాలి కదా, రిబ్బన్స్ వేయాలి. మామూలుగా రబ్బర్ బ్యాండ్స్ వేసేస్తే కొంచెము తొందరగా అయిపోతుంది అనమాట. ఈ రిబ్బన్స్ తోటి పెద్ద సమస్య అయిపోయింది నాకైతే. ఇంకా రోజు ఒక 10 minutes దీనికైతే కేటాయించాలన్నమాట పాపకు జడలు వేయడానికి. సో అందుకే తను అంటుంది, అలా ఫాస్ట్గా వేస్తుంటాను కదా అమ్మ, మండిపోతున్నాయి ఎంటుకలు, అసలు నాకు కట్ చేపిచ్చేసాయి ఇంకా జడలే వద్దనేసి. అందుకనేసి ఇంకా నేనే ఇంకా ఉన్నిలే కట్ చేపిస్తే మళ్ళీ ఇంకా పెరిగే పిల్లలకు హెయిర్స్ ఉంటేనే బాగుంటుంది కదండి, చూడ్డానికి జడలు ఉంటేనే అందంగా ఉంటుందనేసి అలా ఉన్నిలే అనేసి నేనే కట్ చేయించలేదనమాట. ఇంకా రోజు ఇదే టాస్క్ అనేసి నాకు అదే అంటాంది రోజు. ఇంకా ఎప్పుడు జడలు వేసినా అదే అనమాట, అమ్మ నాకు హెయిర్స్ కట్ చేపిచ్చేసాయని. చూడండి ఫేస్ అంతా ఎట్లా పెట్టేస్తుందో, ఎంత మండుతుంది నువ్వు అలా లాగేస్తున్నావు అనేసి. నాకేమో అక్కడ హడావిడిగా ఉంటుంది, ఇంకా బాక్సెస్ కట్టాలి, వీళ్ళకి టైం అయిపోతుంది అనేసి. సో పిల్లలతోటి చాలా హడావిడిగా ఉంటుందండి. ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు ఇంకా అలా పరుగులు పెడుతూనే ఉండాలన్నమాట మనం వచ్చేసి. ఇంకా తనకు జడలు వేసేస్తే ఫస్ట్ నాకు పెద్ద టాస్క్ కంప్లీట్ అయినట్టు. ఇంకా వాళ్ళకి జడలు వేసేస్తే ఇంకా వాళ్ళు తినేలోపు నేను వచ్చేసి ఇంకా టిఫిన్ అంతా బాక్స్ కట్టేసి ఇంకా అయిపోతుందనేసి ముందుగా తనకైతే వేసేస్తున్నాను. సో చాలా హడావిడిగా ఉంటుందంటే ఎంత తొందరగా లేచినా సరే మార్నింగ్ అయితే అలా హడావిడిగా ఉంటుందన్నమాట. సో మనకే ఇలా ఉంటే జాబ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అంటే ఇంకా ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కనుక పర్లేదు, కానీ ఇంకా ఇంట్లో ఎవరు హెల్ప్ లేకుండా మనము ఇంట్లో పని చేసుకొని పిల్లలను స్కూల్కి పంపించి మనం కూడా జాబ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. మనమే ఇంట్లో ఉన్న వాళ్ళే ఈ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా రిస్క్ పడుతుంటాం కదా. మరి వాళ్ళు పిల్లలను రెడీ చేసి వాళ్ళు కూడా సమయానికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఆడవాళ్ళకు అనేది దేవుడు చాలా ఓపిక అనేది ఇచ్చాడనమాట. మన ఆడవాళ్ళకు ఉన్న సహనము చాలా ఎక్కువ అనమాట. ఎన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలను చూసుకొని డ్యూటీ చేసే వాళ్ళకంటే ఇంక అసలే రిస్క్ అండి. సో మన ఆడవాళ్ళు అనేది చాలా గ్రేట్ అని నా ఒపీనియను. మరి మీరేమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మనము ఎంత వర్క్ కంప్లీట్ చేసినా సరే
కొంతమంది ఏమంటుంటారంటే హౌస్ వైఫ్స్ కదా! ఇంట్లోనే ఉంటారు గదా! ఖాళీగానే ఉంటారు గదా! అంటుంటారు. సో, జాబ్ చేసేవాళ్ళైనా సరే టయానికి, సమయానికి చేసుకొని వాళ్ళు డ్యూటీకి వెళ్తుంటారు గానీ, మనం ఇంట్లో ఉండేవాళ్ళంటే ఖచ్చితంగా ఏదో చేస్తూనే ఉంటే ఏదో వర్క్ ఒక అలానే చూస్తూ ఉంటుందనమాట. మనం ఖాళీగా ఉండడానికి అస్సలు వీలుండదనమాట. ఒక వర్క్ చేస్తూనే ఇంకొకటి వర్క్ అక్కడ కనబడుతూ ఉంటుంది మనకు. ఏదో మధ్యాహ్నం ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసేసుకోవచ్చు కానీ, అది కూడా తొందరగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటేనే. మరి ఏదైనా ఎక్స్‌ట్రా వర్క్ పెట్టుకున్నామనుకో ఇంక అస్సలే మనకు రెస్ట్ అనేది దొరకదనమాట. ఇంకా అటు ఇటు అది ఇది అనేసి వర్క్ చేసేపాటికి ఇంకా పిల్లలకు సమయం అయిపోతుందనమాట. ఇంకా ఆల్రెడీ 3:30 అలా అయిపోయి ఉంటుంది. ఇంక పిల్లలైతే వచ్చేసారనమాట. సో, ఆ విధంగా ఉంటుందండి మన ఆడవాళ్ళకైతే. ఎంత వర్క్స్ ఉంటాయి గదా! సో, చాలా ఓపికగా చేసుకోవాలనమాట మనమొచ్చేసి. సో, ఇంకా పాపకి జడలైతే వేసేసాను. ఇంకా ఇక్కడొచ్చేసి ఈరోజు పలావ్ అయితే చేశాను. అందుకనేసి నాకు కొంచెం తొందరగా అయిందనమాట ఇంకా. ఇంకా పిల్లలు టిఫిన్ కూడా పలావే తినేస్తాంలే మమ్మీ, ఇంకా బాక్స్ కూడా తీసుకెళ్తామన్నారు. అందుకనేసి కొంచెము రిస్క్ అనేది తగ్గిందనమాట ఈరోజు. లేదంటే ఇంకా టిఫను, అలాగే ఇంకా రైసు, కూర చేయాలంటే చాలా రిస్క్ అయిపోతుంది. సో, ఈరోజు కొద్దిగా అలా ఫ్రీ అయ్యాననమాట. ఇంక అందుకనేసి పాపకు కూడా ముందే జడలైతే వేసేసాను. సో, ఇక్కడొచ్చేసి పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాను. ఇంక బాక్సెస్ అయితే కడుతున్నాననమాట. ఇంక పిల్లలైతే తింటున్నారు. నేనింకా ఆలోపు వాటర్ బాటిల్స్‌లో నీళ్ళన్నీ ఫిల్ చేసేసి, ఇంకా అక్కడ వాళ్ళనైతే రెడీ చేసేసి పంపించేసాననమాట. వాళ్ళైతే ఇంకా స్కూల్‌కైతే వెళ్లారు. సో, ఈరోజు వెన్స్‌డే కదా! వాళ్ళకైతే వైట్ యూనిఫార్మ్ ఉంటుందండి. ఇంకా అస్సలు వైట్ యూనిఫార్మ్ అయితే చాలా గందరగోళంగా ఉంటుందనమాట. ఈవినింగ్ వచ్చేపాటికి బాబుదైతే అస్సలే గందరగోళంగా ఉంటుంది. సో, ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో, ఇంకా ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నాననమాట. ఆల్రెడీ ఇంకా 11 అయిపోయింది టైము. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత తొందరగా చేసుకున్నా సరే, నాకంటూ ఇంకా 11 అయితే అయిపోతుందనమాట టైము. అది కంటిన్యూగా వర్క్ చేస్తేనే. అలా ఒక 10 నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకొని వర్క్ చేసుకుందాంలే అన్నామంటే ఇంక అసలే టైం వెళ్ళిపోతుందనమాట. సో, నేను ఇంక ఇక్కడ పూజ కూడా చేసేసాను. సో, ఇంక అక్కడ బట్టలు కూడా వేసేసాననమాట. బట్టలు కూడా ఆరవేసేసుకున్నాను. ఇంక ఇక్కడొచ్చేసి పిల్లలైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం వచ్చేసి ఇక్కడ పానీపూరి అయితే చేస్తున్నాను ఈరోజొచ్చేసి. సో, చూసారు కదండీ! ముద్ ఉదయం నుంచి అస్సలు రెస్ట్ అనేది ఉండదనమాట. ఇంకేదో వర్క్ అలా చేస్తూ ఉంటే అలా వస్తూనే ఉంటుంది. అస్సలు ఖాళీ ఉండదనమాట. ఇంక అలాగనేసి ఇలాంటి వర్క్స్ అన్నీ చేసుకుంటుంటాను గదా! అందుకనేసి బట్టలనేది మడత పెట్టుకోవడం పెండింగ్ పడిపోతుందనమాట. ఈ వర్క్స్ చేస్తుంటాను గానీ, ఆ బట్టలు మడత పెట్టడం అంటే పెద్ద టాస్క్ అనమాట నాకు. ఎప్పుడు బట్టలు ఉతికేసినా సరే తొందరగా మడిపించను. అది నా ప్రాబ్లము. ఎప్పుడు మారుతుందో ఏమోనండి. ఇంతకుముందు వీడియోలో గూడా షేర్ చేసుకున్నాం గదా! సో, ఖచ్చితంగా ఆ అలవాటైతే మార్చుకోవాలనమాట నేను గూడా. సో, చాలా వరకు ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేసినా సరే ఎప్పుడో ఒకసారి అలా వెంటనే మడత పెట్టేస్తుంటాను. కానీ నెక్స్ట్ టైంకి అప్పుడే ఇంకా అదే అలవాటు పడిపోతుందనమాట. అలా ఉంటుంది మన ఆడవాళ్ళకొచ్చేసి. కొన్ని కొన్ని అలవాట్లు ఎంత మార్చుకుందామన్నా సరే మార్చుకోలేము. ఎందుకో మరి అలా. నాకే అలానా? మీకు కూడా ఎవరికైనా అలా ఉందో ఏంటో తెలీదు. సో, నాకనిపిస్తుంది ఎందుకు ఈ అలవాటు మారడం లేదనేసి కొన్నిసార్లు నాకు నేనే క్వెషన్ చేసుకుంటుంటాననమాట. ఖచ్చితంగా అలవాటైతే మార్చుకోవాలండి. బట్టలైతే నీట్‌గా ఉంటాయన్నమాట. మనము వెంటనే మడత పెట్టేసుకుంటే. సో, ఇక్కడొచ్చేసి బంగాళదుంపలైతే ఉడకపెట్టేసుకున్నాను. వాటిపైన పొట్టంతా పీల్చేసేసుకొని ఇక్కడ పానీపూరికైతే రెడీ చేసుకుంటున్నానన్నమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పానీపూరి అయితే. బయట దానికన్నా ఇంట్లోదే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పాపకైతే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో చేసే పానీపూరి అంటే. సో, ఎందుకోనండి పానీపూరి అంటే అలా అందరూ కూడా ఇష్టపడుతుంటారనమాట. నేను ఇక్కడైతే పూరి ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. అందుకనేసి ఈజీగానే చేసుకోవచ్చనేసి పానీపూరి అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు అప్పుడే. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు నేను ఇక్కడ పానీపూరి అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకు హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలనేసి. చాలా ఈజీగా చేసుకోవచ్చు పానీపూరి అయితే. ఒక 100 రూపీస్ అలా పడుతుందండి. మనకు పాకెట్ వచ్చేసి 1 కేజీ వచ్చేసి. చాలా సార్లే వస్తుందనమాట మనం చేసుకుంటే. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే బయట దానికన్నా ఇంట్లోది చాలా ఇష్టంగా తింటారనమాట. పానీ కూడా చాలా టేస్టీగా కుదురుతుంది. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఎలా చేయాలనేది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి.
ఒక్కసారి చేసుకుని అలవాటు పడ్డామంటే మరొకసారి బయట తినమనమాట. అంత టేస్టీగా కుదురుతుంది. సో, ఇంకా పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయ్యారనమాట. సో, ఇంకా ఇక్కడైతే వాళ్ళైతే లాగిచ్చేస్తున్నారు పానీపూరి అయితే. సో, చూసారు కదండీ! ఇదండి వాటి వీడియో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, వీడియో నచ్చినట్టయితే గనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. డైలీ కూడా మన ఛానల్‌లో వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తుంటాయండి. తప్పకుండా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా అనిపించింది మీకనేది నాతో అయితే మీరైతే షేర్ చేసుకోండి. చూసారు కదా! పిల్లలైతే చాలా ఇష్టంగా ఉందంటున్నారనమాట. కొంచెం కారమైంది. బాబు అయితే అలానేస్తున్నాడు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.